సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ అది ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్, మన రెస్లర్స్, మన సూపర్ స్టార్స్ ఎంత డబ్బులు సంపాదిస్తారు, అలా శాలరీ ఎంత, మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ శాలరీ ఎంతనో, ఆ సంవత్సరానికి వాళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తారో మొత్తం నేను మీ అందరికీ ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ప్రతి సంవత్సరం వీడియో చేస్తాను అనమాట. లాస్ట్ ఇయర్ నేను మన డబ్ల్యూడబ్ల్యూ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ టాప్ 10 వీడియో చేసినాను అనమాట. సో ఈ రోజు మనం టాప్ 5 గురించి మాట్లాడబోతున్నాం. కానీ టాప్ 5లో చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. అంటే ఓన్లీ టాప్ 5 అన్నప్పుడు ఓన్లీ 5 సూపర్ స్టార్ శాలరీ చెప్పాను. చాలా సూపర్ స్టార్స్ ఉన్నారన్నమాట. ఆ సూపర్ స్టార్ శాలరీ నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో మన హైయెస్ట్ పేడ్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ టాప్ 5 హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్స్ లిస్ట్ వీడియోలో మీ స్వాగతం బాస్. సో నిజంగా అంటే నేను అసలు అనుకోలేదు. అంటే ఇప్పుడు మీ అందరూ కూడా తెలుసు, నేను ఇక్కడ లేను కాబట్టి నేను ఢిల్లీలో ఉన్నాను. అండ్ ప్రెజెంట్ నేను మీకోసం ఇంత మంచి మంచి వీడియోస్ రికార్డ్ చేసి పోతున్నాను. సో అందుకే నిజం అంటే ఒకటి రోజులు ఇవన్నీ వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. సో చాలా టైట్గా ఏమనుకోవద్దు. సో చూడండి బాస్, ఇప్పుడు మనము శాలరీ గురించి మాట్లాడితే, మన సూపర్ స్టార్ శాలరీ గురించి మాట్లాడితే, నేను మీ అందరికీ నిన్ననే ఒక వీడియోలో చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో మనము అడుగు పెట్టాలంటే, మనం డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ కావాలంటే ఏం చేయాలో మొత్తం నేను అందరికీ నిన్ననే ఒక వీడియోలో చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో మీరు ఎవరెవరు ఆ వీడియో చూడలేదో వాళ్ళు ఆ వీడియోని, అంటే ఈ వీడియో లాస్ట్లో ఆ వీడియో పెట్టేస్తా, ఎండ్ స్క్రీన్లో, ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో వస్తుంది. సో మీరు ఆ వీడియో చూడండి అనమాట. అంటే నేను ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను, ఓకే. కానీ నేను ఆ వీడియోలో అంటే మనము సూపర్ స్టార్ కానీ ఏమేమి చేయాలో మొత్తం చెప్పిన, ఒక రెస్లర్, ఒక డబ్ల్యూడబ్ల్యూ రెస్లర్ కానీ ఏమేమి చేయాలో మొత్తం చెప్పినాను. బట్ మీ జీతం ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత ఉంటుందో చెప్పలేదన్నమాట. సో ఈరోజు నేను అందరికీ మినిమం శాలరీ చెప్తాను. అంటే ఇప్పుడు ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూలో కొత్తగా అడుగు పెడతారో, అంటే ఎవరెవరు ఒక ఫుల్ టైమ్ సూపర్ స్టార్లా కాంట్రాక్ట్ సైన్ చేస్తారో అలా మినిమం శాలరీ ఎంత ఉంటుందో అది చెప్తాను. సో మినిమం శాలరీ గురించి మాట్లాడితే, మినిమం శాలరీ $2,50,000. అంటే $2,50,000 కాదు, $2,50,000 అన్నమాట, ఓకే. సో 10 లక్షలు అంటే ఒక 1 మిలియన్. సో 2,50,000 అనుకోండి. సో $2,50,000 అన్నమాట. సో $2,50,000 సంవత్సరానికి శాలరీ, మినిమం శాలరీ, ఓకే. సో ఇవి డాలర్ మన ఇండియన్ రూపీస్లో ఎంత అవుతుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే ప్రెజెంట్ కోసం అయితే 83 ఉంది $1 మన ఇండియన్ రూపీస్లో. సో 1 మిలియన్ అంటే మినిమం మీరు ఒక 8 కోట్లు అనుకోండి. అంటే డాలర్ కొంచెం కింద మీద అయితే ఉంటుంది. సో అందుకని మనం 8 కోట్లు అనుకున్నాం. $1 మిలియన్ అంటే 8 కోట్లు. సో ఇప్పుడు నేను శాలరీ చెప్తాను లైన్ బై లైన్గా. సో మీరు లెక్క చేసుకోండి, ఓకే. సో మినిమం శాలరీ గురించి మాట్లాడితే $2,50,000 అన్నమాట సంవత్సరానికి. అంటే ఇలాగ ఎవ్రీ మంత్ శాలరీ రాదు, సంవత్సరానికి. అంటే కాంట్రాక్ట్ ప్రకారం ఉంటుంది. అండ్ కాంట్రాక్ట్ ప్రకారం వీళ్ళకి సంవత్సరానికి శాలరీ వస్తుంది అన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్కి. సో టాప్ 5 గురించి మాట్లాడితే, టాప్ 5లో ఇంకెవరో కాదు, మన కెవిన్ ఓవెన్స్, ద మిస్ అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఉన్నారు. నేను మీ అందరికీ ముందే చెప్పినాను ఈ వీడియో స్టార్టింగ్లోనే. అంటే ఓన్లీ టాప్ 5 అంటే ఓన్లీ నేను 5 సూపర్ స్టార్స్ పేరు చెప్పాను. టాప్ 5లో ఎవరెవరు ఉన్నారు అంటే, ఇప్పుడు అందరిది శాలరీ అలాగే ఉండని, అంటే అలాగే సపరేట్గా ఉంటుంది. బట్ చాలామంది సూపర్ స్టార్స్ శాలరీ ఏంటంటే కొంచెం సేమ్ ఉంటుంది అన్నమాట. సో మన కెవిన్ ఓవెన్స్, ద మిస్ అండ్ డ్రూ మ్యాకింటైర్ది శాలరీ సేమ్ ఉంది. అంటే 2 మిలియన్ నుంచి 2.5 మిలియన్ అన్నమాట ఇలా శాలరీ. డ్రూ మ్యాకింటైర్, కెవిన్ ఓవెన్స్, ద మిస్ టాప్ 5 ఉన్నారు. అండ్ కొంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు. బట్ నేను వేరే సూపర్ స్టార్స్ కవర్ చేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో. సో 2 నుంచి 2.5 మిలియన్ డాలర్ ఇలా సంవత్సరానికి శాలరీ అన్నమాట. ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో, ఇప్పుడు 2 మిలియన్ అంటే 16 కోట్లు, అంటే ఇప్పుడు 2.5 మిలియన్ అన్న దగ్గర ఒక 20 కోట్లేనా ఇలా జీతము సంవత్సరం కానీ మీరు అనుకుంటున్నారేమో. సో చూడండి, ఓన్లీ 20 కోట్లు కాదు, వీళ్ళకి సపరేట్గా అంటే ఇలా మర్చెండైజ్, ఇలా టీ షర్ట్స్ ఉంటాయి కదా. సో ఇలా టీ షర్ట్స్ సేల్స్ పైన వీళ్ళకి కమిషన్ ఇస్తారు అన్నమాట. సో అందుకని వీళ్ళు టీ షర్ట్స్ కొంచెం మంచిగా వేసుకొని వస్తారు. టీ షర్ట్స్ ఇలా దబాయించి సేల్ అవుతాయి అన్నమాట. సో ఆ టీ షర్ట్స్లో ఇన్కమ్ ఇలా కంపల్సరీ వస్తుంది. అండ్ ఒక స్పెషల్ పిఎల్ఈస్, అంటే ప్రతి ఒక్క పిఎల్ఈ కాదు, ప్రతి ఒక్క షో కాదు, స్పెషల్. అంటే ఇప్పుడు లైక్ సౌదీ అరేబియా వెళ్ళిపోయినారు, ఇంటర్నేషనల్ పిఎల్ఈస్ అంటే మన ప్రీమియర్ లైవ్ ఈవెంట్స్, పెద్ద షోస్. సో పెద్ద ఒక స్పెషల్ షో జరిగినప్పుడు వీళ్ళకి కొంచెం బోనస్ బి ఇస్తారన్నమాట. అంటే ఒక స్పెషల్ షో అన్నప్పుడు ఒక వేరే కంట్రీలో వెళ్ళి వీళ్ళు ఫైట్ చేస్తున్నందుకు వీళ్ళు కొంచెం డబ్బులు ఇస్తారన్నమాట. సో మొత్తం కలిపి అంటే టీ షర్ట్స్ల పైన వచ్చిన ఇన్కమ్ ప్లస్ ఈ బోనస్, ఆ బోనస్, అంటే స్పెషల్ మన ప్రీమియర్ ఈవెంట్స్ది ఇన్కమ్ మొత్తం కలిపి ప్లస్ ఇలా శాలరీ కలిపి వీళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. బట్ ఇప్పుడు మనం ప్రెజెంట్ కోసం శాలరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మన కెవిన్ ఓవెన్స్, ద మిస్ అండ్ డ్రూ మ్యాకింటైర్ది శాలరీ 2 నుంచి $2.5 మిలియన్ అన్నమాట, ఓకే. సో టాప్ 4 గురించి మాట్లాడితే, టాప్ 4th ప్లేస్లో ఇంకెవరో కాదు, మన ఏజే స్టైల్స్ ఉన్నారు. అండ్ ఓన్లీ ఏజే స్టైల్సే కాదు,
ఏజే స్టైల్స్తో పాటు మన బెక్కీ లించ్బి ఉంది అండ్ మన షార్లెట్ ఫ్లేర్వి అండ్ ద గేమ్ ట్రిపుల్ హెచ్బి బాస్. ఎస్, నేను ముందే చెప్పినాను మన చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు ఈరోజు ఈ లిస్టులో అని. సో మన టాప్ 4th గురించి మాట్లాడితే ఏజే స్టైల్స్, బెక్కీ లించ్, షార్లెట్ ఫ్లేర్ అండ్ ద గేమ్ ట్రిపుల్ హెచ్. ఓకే, సో ఇలా శాలరీ గురించి మాట్లాడితే 3 నుంచి 3.5 మిలియన్ డాలర్స్ ఇలా శాలరీ. ఓకే, $1 మిలియన్ రేట్ కొంచెం కింద మీద అయితే, సో మనము 1 మిలియన్కి 8 కోట్లు అనుకుందాం. సో మీరు లెక్క చేసుకోండి, $3.5 మిలియన్. ఇప్పుడు మీ మనసులో చిన్న క్వశ్చన్ వచ్చినట్టు, చిన్న డౌట్ వచ్చినట్టుంది. అండ్ అది ఏంటంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్కి శాలరీయా అంటే చూడండి బాస్, మీరు కంపెనీ ఓనర్ ఉన్నా సరే, మీరు కంపెనీ ఎంప్లాయీ ఉన్నా సరే, అంటే మన పెద్ద కంపెనీ ఓనర్స్ బాస్ ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూలో అంటే డబ్ల్యూడబ్ల్యూ అని కాదు, వాళ్ళ కంపెనీలో వాళ్ళు పని చేస్తున్నందుకు వాళ్ళది ఒక సపరేట్ శాలరీ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక కంపెనీకి ఓనర్ ఉన్నా సరే, బాస్ ఉన్నా సరే, ఆ బాస్కి ఒక శాలరీ ఉంటాయన్నమాట. అంటే ఆ కంపెనీలో వచ్చి పని చేస్తున్నందుకు, అందరితో పని చేపిస్తున్నందుకు శాలరీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ద గేమ్ ట్రిపుల్ హెచ్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఇలా కంపెనీ కాదన్నమాట. అంటే మన మిస్టర్ హిక్మ్యాన్ కంపెనీ అమ్మేసినారు, కొన్ని షేర్స్ ఉన్నాయి. అండ్ మన 60% ఓనర్ అయితే మన టీక్యూ వాళ్ళు, మన ఎండోర్ వాళ్ళు, అంటే న్యూ ఓనర్స్ టీక్యూ గ్రూప్, మీ అందరూ తెలుసు. సో మన గేమ్ ట్రిపుల్ హెచ్కి శాలరీ ఉందన్నమాట. సో మన గేమ్ ట్రిపుల్ హెచ్, బెక్కీ లించ్, షార్లెట్ ఫ్లేర్ అండ్ మన ఏజే స్టైల్స్ శాలరీ 3 నుంచి 3.5 మిలియన్ ఉందన్నమాట. ఓకే, అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు టాప్ 3 గురించి మాట్లాడితే టాప్ 3లో ఇంకెవరో కాదు, ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్, మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అండ్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్బీ ఉన్నారు అండ్ టాప్ 3లో ఉన్నారు. అండ్ ఇలా శాలరీ గురించి మాట్లాడితే 4 నుంచి 4.5 మిలియన్ మన ర్యాండీ ఆర్టన్, సెత్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్స్ శాలరీ చెప్తున్నాను, 4 నుంచి 4.5 మిలియన్ అండ్ కోడీ రోడ్స్ విషయంలో ఒక చిన్న డౌట్ ఉంది నాకు. ఎందుకంటే కోడీ రోడ్స్ శాలరీ ఎంత కనుక్కున్నంత తెలుస్తలేదు. కొంతమంది ఏమో 3 మిలియన్ అంటున్నారు, కొంతమంది ఏమో 3.5 అంటున్నారు, కొంతమంది ఏమో కోడీ రోడ్స్కి అంటే ఇప్పుడు కొంచెం పెరిగింది, ఫస్ట్ వచ్చినప్పుడు 3 మిలియన్ ఉండే, ఇప్పుడు కొంచెం పెరిగింది 4.5 మిలియన్ అని ఈ టైప్లో చెప్తున్నారు. సో అందుకే నేను కోడీ రోడ్స్కి ఈ లిస్ట్లో పెట్టినాను అనమాట. లేదంటే కోడీ రోడ్స్కి మేబీ 3 మిలియన్ ఉండొచ్చు, ఏం చెప్పలేము. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా మంచి పెద్ద బెయి ఫేస్ సూపర్ స్టార్ కదా ఇప్పుడు ప్రెసెంట్ మన కోడీ రోడ్స్. సో కొంచెం అటు ఇటు కావచ్చు, మన కోడీ రోడ్స్ శాలరీ కొంచెం పెరగవచ్చు. సో అందుకని టాప్ 3లో ఉన్నారు కోడీ రోడ్స్. కానీ ర్యాండీ ఆర్టన్ విషయంలో మాత్రం ర్యాండీ ఆర్టన్కి 4 మిలియన్ ప్లస్ ఉన్నాయి సంవత్సరానికి, అంటే 4 మిలియన్ ప్లస్ డాలర్స్. సెత్ రాలిన్స్కి 4 మిలియన్ ప్లస్ వస్తాయన్నమాట డాలర్స్ సంవత్సరానికి. కోడీ రోడ్స్ అంటే దగ్గర ఉంటారన్నమాట, కొంచెం తక్కువ ఉండొచ్చు. సో కోడీ రోడ్స్, ర్యాండీ ఆర్టన్ అండ్ సెత్ రాలిన్స్ శాలరీ 4 నుంచి 4.5 మిలియన్ 4.5 మిలియన్ అనమాట. అండ్ $1 మిలియన్ ఇందాక నేను చెప్పినాను, 8 కోట్లు మీరు పట్టుకోవచ్చు. సో మీరు లెక్క చేయొచ్చు అనమాట, చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, చాలా జబర్దస్త్ శాలరీ ఉందన్నమాట. అండ్ బాస్ అంతేకాదు, ఇంకెవరు కాదు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ బాస్. రోమన్ రేన్స్ శాలరీ అంటే మీరు గూగుల్లో మీరు ఎక్కడ చూసినా 5 మిలియన్ చూపిస్తుంది. బట్ అది ఎప్పుడు 2019లో 5 మిలియన్ చూపించింది, 2020లో 5 మిలియన్ చూపించింది, 2021లో 5 మిలియన్ చూపించింది. బట్ 5 మిలియన్ ఉండదన్నమాట. నేను కనుక్కున్న ప్రకారం అయితే మన రోమన్ రేన్స్కి శాలరీ 8 నుంచి 8.5 మిలియన్ అన్నమాట. అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఇది, 8 నుంచి 8.5 మిలియన్ మన రోమన్ రేన్స్ది శాలరీ. సంవత్సరానికి శాలరీ 8 నుంచి 8.5 మిలియన్ వస్తాయి. చాలా జబర్దస్త్గా సంపాదిస్తున్నారు మన రోమన్ రేన్స్బీ. అండ్ టాప్ 2లో ఉన్నారనమాట. నేను ఇందాక టాప్ 4 చెప్పిన, సో టాప్ 2లో ఉన్నారు రోమన్ రేన్స్, టాప్ 2లో ఉన్నారు. సో రోమన్ రేన్స్ శాలరీ 8 నుంచి 8.5 మిలియన్. అండ్ నెంబర్ 1 గురించి మాట్లాడితే ఎప్పుడు నెంబర్ 1 ప్లేస్తో ఒకటే సూపర్ స్టార్ ఉంటాడు. మీరు మన పాత వీడియో చూసినా దాంట్లో నెంబర్ 1 ఒకటే సూపర్ స్టార్. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరు చెప్పండి కామెంట్లో. ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. ఎస్, అంటే మన బ్రాక్ లెస్నర్ది శాలరీ $12 మిలియన్, సంవత్సరానికి $12 మిలియన్ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది.
శాలరీ. కానీ ఈ మధ్యలో ఎక్కువ కనిపిస్తుంది, అంటే ప్రెసిడెంట్ కోసం అయితే కేసు వల్ల కనిపిస్తలేరు, కానీ అంతకుముందు అంటే కేసు పడక ముందువి ఎక్కువ కనిపించలేదు. సో అందుకని కొన్ని రూమర్స్ నాకు ఏమైనా వచ్చినాయంటే శాలరీ పైన ఇప్పుడు 12 మిలియన్ లేదు, దగ్గర 8 నుంచి 10 మిలియన్ ఉండొచ్చు మన ద బ్రాక్ ది శాలరీ. ఎందుకంటే ఎక్కువ అంటే ముందు చాలా ఎక్కువ కనిపిస్తుండే, అంటే ఇప్పుడు కేసు పక్కన పెట్టండి, మీరు కేసు కంటే ముందువి కొంచెం తక్కువ కనిపించిన, దానికంటే ముందు అంటే కొన్ని సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు అంటే చాలా ఎక్కువ కనిపిస్తుండే అనమాట, చాలా ఎక్కువ కనిపిస్తుండే. పార్ట్ టైం సూపర్ స్టారే, బట్ కొంచెం ఎక్కువ కనిపిస్తుండే. కానీ ఈ మధ్యలో మీరు కొంచెం గమనించినా కూడా 1-2 ఇయర్స్ నుంచి అంత ఎక్కువ కనిపిస్తలేరు మన బ్రాక్ లెస్నర్, కొంచెం తక్కువ అయిపోయింది. సో అందుకని కొన్ని రూమర్స్ నాకు ఏమైనా వచ్చినాయి అంటే హైయెస్ట్ పెయిడ్ సూపర్ స్టారే, బట్ 12 మిలియన్ కాదు, 8 నుంచి 10 మిలియన్ ఉండొచ్చు అని నాకు ఇలాంటి రూమర్స్ వచ్చినాయి మన బ్రాక్ లెస్నర్ శాలరీ పైన. సో బ్రాక్ లెస్నర్ శాలరీ మీరు 10 మిలియన్ అన్నా మన బ్రాక్ లెస్నర్ హైయెస్ట్ పెయిడ్ సూపర్ స్టార్, 12 మిలియన్ పట్టుకున్న మన బ్రాక్ లెస్నర్ హైయెస్ట్ పేడ్ సూపర్ స్టార్. ఓకే, అండ్ ప్రెజెంట్ కోసం బ్రాక్ లెస్నర్ కనిపిస్తారు కాబట్టి ప్రెజెంట్ ఇప్పుడు రోమన్ రేన్స్ ఉన్నారు. సో రోమన్ రేన్స్ టాప్ నెంబర్ ఆఫ్ ప్లేస్ రావచ్చు, అండ్ రోమన్ రేన్స్ ఇప్పుడు ప్రెజెంట్ కోసం గ్యాప్లో ఉన్నారు, బట్ వస్తారు రోమన్ రేన్స్ వస్తారన్నమాట, గ్యాప్లో ఉన్నారు, బ్రాక్ బి గ్యాప్లో ఉన్నారు. సో అందుకని ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. రోమన్ రేన్స్ శాలరీ ఏమో 8 నుంచి 8.5 మిలియన్, బ్రాక్ ఏమో 10 దాకా ఉంటే 10 నుంచి 12 మిలియన్ దాకా మన బ్రాక్ లెస్నర్ది శాలరీ. కానీ ఇన్ ఫ్యూచర్లో బ్రాక్ వచ్చినప్పుడు ఒకవేళ ఇంకెక్కువ కనిపించకపోతే జస్ట్ చాలా తక్కువ, అంటే మెయిన్ అంటే జస్ట్ సంవత్సరానికి ఒక 2 ప్రీమియం ఈవెంట్స్లో ఫైట్ చేస్తే మాత్రం ఇంకా కొంచెం తక్కువ అయిపోతుంది మన బ్రాక్ లెస్నర్ది శాలరీ. ఎందుకంటే 12 మిలియన్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ ప్రీమియం ఈవెంట్స్తో కనిపించినారు, కానీ చాలా తక్కువ ప్రీమియం ఈవెంట్స్ కనిపిస్తే మాత్రం శాలరీ కొంచెం అంటే హైయెస్ట్ పేడే ఉంటారు, బట్ కొంచెం తక్కువ అయిపోతుంది మన బ్రాక్ది శాలరీ. ఓకే, సో నేను మీ అందరికీ మన సూపర్ స్టార్ శాలరీ గురించి చెప్పినాను, బట్ ఇంకోటి ఏంటంటే మన కొంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు, ఆ సూపర్ స్టార్స్కి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తారన్నమాట, లైక్ ప్రైవేట్ జెట్. ఎస్, అంటే రోమన్ రేన్స్కి ప్రైవేట్ జెట్ ఇస్తారు, లగ్జరీ. అంటే ఇప్పుడు పెద్ద హోటల్స్ ఉంటాయి కదా, సో హోటల్స్లో ఆగినప్పుడు చాలా లగ్జరీ రూమ్స్ బుక్ చేస్తారనమాట. సో రోమన్ రేన్స్కి మా డబ్ల్యూడబ్ల్యూ ప్రైవేట్ జెట్ ప్రొవైడ్ చేస్తారనమాట. రోమన్ రేన్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు అంటే మొత్తం బ్లడ్ లైన్కి ఇటు రోమన్ రేన్స్ ఉన్నాడు కాబట్టి రోమన్ రేన్స్ పాటు ఎవరెవరు ట్రావెల్ చేస్తారో రోమన్ రేన్స్ క్లోజ్ ఆ ప్రైవేట్ జెట్లో వెళ్ళొచ్చు అనమాట, రోమన్ రేన్స్ సిస్టమ్ అది. సో రోమన్ రేన్స్కి మా డబ్ల్యూడబ్ల్యూ ప్రైవేట్ జెట్ బి ఇస్తుంది. బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడితే బ్రాక్ లెస్నర్ దగ్గర అయితే సొంతంగా అంటే ఓన్ ప్రైవేట్ జెట్ ఉందన్నమాట మన బ్రాక్ దగ్గర, బట్ ఓన్ జెట్ ఉంది కరెక్టే, బట్ అయినా మన బ్రాక్ అంతా వాడరనమాట, అంటే డబ్ల్యూడబ్ల్యూ పే చేయాలి దానికి. అంటే బయట ప్రైవేట్ జెట్కి పే చేసే డబ్బులు బ్రాక్ లెస్నర్ వాళ్ళు పే చేయాలి, ఎందుకంటే ఇది బ్రాక్ లెస్నర్ది ప్రైవేట్ జెట్ కాబట్టి వాళ్ళు ఎట్లా ప్రైవేట్ జెట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు మన దగ్గర సొంతంగా ప్రైవేట్ జెట్ ఉన్నా వాళ్ళు మనకి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారనమాట. సో అందుకనే బ్రాక్ లెస్నర్ కోసం సపరేట్గా ప్రైవేట్ జెట్, రోమన్ రేన్స్ కోసం సపరేట్గా ప్రైవేట్ జెట్, అండ్ వీళ్ళ కోసం హోటల్స్ అవన్నీ బుక్ చేసినప్పుడు చాలా లగ్జరీగా బుక్ చేస్తారనమాట. అండ్ ఓన్లీ వీళ్ళని కాదు, కొంతమంది లెజెండ్స్ ఉన్నారు లైక్ అండర్టేకర్, అంటే కొంతమంది ఉన్నారనమాట, ఆ సూపర్ స్టార్స్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూ ప్రైవేట్ జెట్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఒకసారి గుర్తుంది, అంటే మన అండర్టేకర్కి అంటే సౌదీ అరేబియా ట్రావెల్ చేస్తున్నప్పుడు మన అండర్టేకర్ బ్రాక్ లెస్నర్ ప్రైవేట్ జెట్లో వచ్చింది. అంటే రియల్ లైఫ్లో బ్రాక్ అండ్ అండర్టేకర్ చాలా మంచిగా క్లోజ్ ఉంటారనమాట. సో అందుకనే ఒకసారి మన అండర్టేకర్కి మన బ్రాక్ లెస్నర్ లిఫ్ట్ ఇచ్చినారు ప్రైవేట్ జెట్లో మన సౌదీ అరేబియా ట్రావెల్ చేసినప్పుడు. ఓకే, సో ఇది ఉందన్నమాట, ఇంకా చాలా ఉన్నాయి, బట్ నేను మందే కొంచెం స్లోలీ ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో శాలరీ విషయంలో నేను మందే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా కొంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళ శాలరీస్ ఉన్నాయి, బట్ వాళ్ళ శాలరీ అంత లేదన్నమాట. అంటే లైక్ ఫిన్ బ్యాలర్ 1.1 నుంచి 1.5 మిలియన్ ఉంది మన ఫిన్ బ్యాలర్ది. చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళ శాలరీ 1.5-2 మిలియన్ దాకా ఉంటుంది అనుకుంటా, 2 మిలియన్ లోపల ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకా కొంతమంది సూపర్ స్టార్ బ్రేక్లు ఉన్నారు, లైక్ మన బ్రాన్ స్ట్రోమన్ బ్రేక్లు ఉన్నారు, కొంతమంది సూపర్ స్టార్స్ బ్రేక్లు ఉన్నారు. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ శాలరీ గురించి చెప్పేస్తాను. ఓకే, సో ప్రజెంట్ కోసం అయితే ఇది మన టాప్ 5 మన హైయెస్ట్ పెయిడ్ సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ది లిస్ట్. సో మీకు ఈ లిస్ట్ ఎట్లా అనిపించి మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.